నమస్కారం. ఇలాంటి చంటి పిల్లలు గానీ, మరియు ఇలాంటి వృద్ధులు గానీ, ఇప్పుడు దాదాపుగా ఒక శీతాకాలము ఈ సూర్యుడు గానీ, ఈ భూమి గానీ తన గమనాంకాన్ని చేసే ఒక మార్గం. ఇందులో దాదాపుగా కొన్ని డిగ్రీల వరకు భూమి వంగి ప్రయాణం చేయడం వల్ల దాదాపుగా వాతావరణం శీతలంగా ఉంటుంది. అదేవిధంగా ఏ ఒక్క మనిషిలో గానీ తగు సంబంధించిన ఏ కిడ్నీ కానీ లేదంటే లంగ్స్ కానీ మెదడు కానీ గుండె కానీ ఏదైనా సంబంధించిన వ్యాధులతో బాధపడిన ప్రతి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఈ చిన్నపిల్లలకు శ్వాస విషయంలో కానీ ఇలాంటి వృద్ధులకు కిడ్నీ విషయాలు కానీ ఈ శ్వాస విషయాలు కానీ ఏదైనా కానీ అమూల్యమైన శక్తివంతమైన ఏ వ్యాధి ఉన్నా కానీ పటాపంచలు చేసే మొక్క ఏంటంటే ఈ రణపాల చెట్టు అండి. ఇది మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా. ఈ రణపాల చెట్టుని ఏం చేయాలంటే దాదాపుగా నల్ల ఉలువలు ఉంటాయి చూడండి, నల్ల ఉలువలు ఉంటాయి. ఏది ద్విజాతి గల గింజలు ఉంటాయి. ఆ సన్నయ్య ఒకటి ధాన్యం ఉంటుంది. ఆ నల్ల ఉలువలను మరియు దీని ఏమంటారండి ఈ రణపాల చెట్టును ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ చిన్న పిల్లలకు తినిపించాలి. ఇలాంటి వృద్ధులకు దాదాపుగా తినిపించాలి. మీ చిన్నతనంలో తిన్నరా? మీరు బాయికడికి పోయినప్పుడు తినలేదా? నేను జొన్నలు కానీ కందులు మరి తిన్నప్పుడు అప్పుడు మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది. చూడండి, వీళ్ళు మా బిడ్డ కొడుకు, మా మనవాళ్ళు. ఈయన మా నాన్న, నా కన్న తండ్రి, మా కన్న తల్లి. ఈయనకు దాదాపు 92-93 సంవత్సరాలు ఉంటాయి. ఈమెకు దాదాపు 70-80 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎప్పటికీ పని చేస్తా జొన్నలో మీకు పండిన వంటలు తినేదా, గింజలు తినేదా, ధాన్యాలు తినేది ఎప్పటి తినేదా? అది అందుకు మా నాన్న ఇంత ఆరోగ్యంగా ఉన్నాడండి. 100% ఆరోగ్యవంతంగా ఉన్నాడు. ఎవరో మధ్యకాలంలోగా వచ్చి ఈ మధ్యయుగ కాలంలో దాదాపుగా కొన్ని శాస్త్రాలు కొన్ని ఆర్యులని చెప్పుకొని ఆ గ్రంథాలుగా ఏ విధంగా చెప్పుకొని ఈ జీవన విధానాన్ని తప్పిదం పెట్టిర్రో వంటకాలం కూడా మొత్తం చెప్పి ఆ మన జీవన విధానం తప్పిదం పెట్టిర్రు. నేను చెప్పేది ఒకటి, ఏది తప్పిదం కాదు. ఈ సూర్యగమనము, ఈ చంద్రగమనము మరియు ఈ యొక్క భూగమనం నుంచి మనిషి అనే జీవి పుట్టింది కనుక ఈ గమనాంకరంగా మన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆ గమనాంక పదార్థాలకు సంబంధించిన చెట్లు తినడానికి మొదలు పెట్టాలి. దానికి అందరూ సహకరించి దాదాపుగా సూర్యగమనానికి, చంద్రగమనానికి మరియు ఈ యొక్క భూభ్రమణానికి సంబంధించిన మొక్కల్ని ఎంచుకొని వాటి పత్రంలో కానీ, వాటి కాండం కానీ, వాటి గింజలు కానీ, ధాన్యం కానీ ఏదైనా మంచిగా తీసుకొని ఇప్పుడు ఎలాంటి ఒక సమస్య ఉన్న కిడ్నీ సమస్య ఉన్న ఏదైనా కానీ నల్ల ఉలువలు, ఎందుకంటే అందులో వేడి శాతం ఎక్కువ ఉంటుంది, ఉష్ణం ఎక్కువ ఉండడం వల్ల ఈ నల్ల ఉలువలు ఈ యొక్క రణపాలకంగా ఉపయోగించుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ ఉపయోగించుకుని మంచి ఆయుర్వేద వ్యక్తులుగా వర్ధిల్లాలి.